ఇప్పుడు మీరు పీస్తున్న గాలిలో పంచధాతువులు ఉంటాయి తల్లి. మీకు తెలుసా విషయం? మట్టి ఉంటుంది, జలం ఉంటుంది, అగ్ని ఉంటుంది, వాయువు ఉంటుంది, ఆకాశం కూడా ఉంటుంది. దానిలో పంచతత్వాలతో కూడుకున్నది మనం స్వీకరిస్తున్నాం కాబట్టి లోపలున్న భగవంతుడికి అది నైవేద్యం అవుతుందమ్మా. తెలుసా మీకు? మీరు ఆహారం ఒకటే నైవేద్యం అనుకుంటున్నారా? మన యోగులు చూడండి, కొంతమంది ఏమీ తింటారమ్మా, ఇట్టి గాలి పెంచుకుని తగ్గుతుంటారు. ఇలా చచ్చిపోవాలి కదా, చచ్చిపోవాలి కదా, ఇట్టి గాలి పీల్చుకుంటారు. మరి 5 ధాతువులు లేకపోతే అతను ఎలా తగ్గుతాడు తల్లి? అలాగే మన మనసులో ఎంత ఎన్ని విధాలుగా మనం స్పందన జరుగుతున్నా సరే పూర్ణమైన భగవంతుడి మీద శక్తి మన మనసును పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా గాలిలో ఉన్న ఇప్పుడున్నారు మీరు స్వచ్ఛమైన గాలి పీల్చున్నారు, భగవంతుడి శక్తితో కూడి గాలి పీల్చున్నారు. ఇది పీల్చినప్పుడు ఏమవుతుంటున్నారు? ఆటోమేటిక్ గా మీలో ఉన్న చాలా రోగాలకి నయం అయిపోతాయమ్మా. కారణం అది ఇక్కడ కింద కూర్చోమంటాం ఎందుకు అనుకున్నారు? కొంతమంది పైన కూర్చోలేరమ్మా, కింద కూర్చోలేరు అసలు. ఆయన కింద ఎందుకు కూర్చోమంటామంటే సాక్షాత్తు ఆయన ఒళ్ళో కూర్చుని తగ్గుతాయి. ఆ ఒళ్ళు ఎప్పుడైతే కూర్చున్నామో ఆయన పాపం లాలించి పాలించి మనకు కావలసిన ఔషధాన్ని మనకు తెలియకుండా మనకు అందిస్తాడు. అందించినప్పుడు ఆ రోగం నయం అయిపోతుంది. ఆ విధంగా ఏంటంటే పంచభూతాలు ఎలాగైతే ఒక వాయువులో కలుసుకుందో మనం 5 ధర్మాలను పాటించాలి తల్లి. 5 ధర్మాలు పాటించాలి. ఏదో తెలుసమ్మా మీరు? 5 ధర్మాలు. ఒకటి పచ్చి ధర్మం ఏంటనుకున్నారు? భూమాత యొక్క రుణం తీసుకోవాలమ్మా. అది చిన్న విషయం కాదు. ఎందువల్లంటే మన దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా తీసుకుంటుందమ్మా. ఇప్పుడు కూర్చున్నాం, ఇదే సినిమాల్లో కూర్చోండి, ఎంత తీసుకుంటారమ్మా? ఆలోచించండి. ఇక్కడ కూర్చోండి ఫ్రీగా, ఇదే సినిమాల్లో ఇక్కడ కూర్చోండి, ఎంత తీసుకుంటారు? 200 తీసుకోవచ్చు, 300 తీసుకోవచ్చు, 400 తీసుకోవచ్చు. ఇది నేలే అది నేలే. కానీ ఏంటంటే అక్కడ కుర్చీ వేస్తారు, ఇక్కడ కుర్చీ ఉండదంటే. కానీ మనం పుట్టిన కాలేజీ చచ్చిపోయే వరకు మనం మోసం తల్లేదు, మోస్తుందా లేదా అమ్మ? నువ్వు చూసుకోక నిలబడంటే నిలబడన్నప్పుడు భూమాత ఎక్కడ నిలబడతాను? భూమి మీద నిలబడదు, పైకి నిలబడను, ఎక్కడ నిలబడతావు చెప్పండి? మనం పుట్టిన కానించి చచ్చిపోయే వరకు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భూమాతకి ఉదయం లేచిన వెంటనే 3 సార్లు నమస్కారం పెట్టుకోవాలి తల్లి. ఎందుకంటే నన్ను నీ మీద నిల్చున్నాకే ముందు అవకాశం ఇచ్చావు, నన్ను పుట్టించావు కాబట్టి ఫస్ట్ నమస్కారం ఆ విధంగా నమస్కారం పెట్టుకోవాలి. రెండవది, మనం బతుకున్నంత కాలం మనల్ని మోస్తుంది కాబట్టి తల్లి చాలా సంతోషం తల్లి అని 2వ నమస్కారం పెట్టుకోవాలి. 3వ నమస్కారం, నేను పోయిన తర్వాత మళ్ళీ నీలో కలుపుకుంటున్నాను కాబట్టి అని 3వ నమస్కారం పెట్టుకోవాలి తల్లి. ఆ విధంగా భూమాత రుణాన్ని మనం ఏం చేయాలన్నా? పొద్దుటే నిలిచిన వెంటనే కాలు కిందకి ఎత్తిన వెంటనే అమ్మవారికి ముందు నమస్కారం పెట్టుకుని, తల్లి నా వల్ల ఎవరికి ఏ విధమైన అపకారం జరగకుండా ఉండేటట్టు చూడు తల్లి అని ఆ భూమాతకు నమస్కారం పెట్టుకొని మళ్ళీ రాత్రి పడుకునే ముందు మనం చేసిన ప్రతి కష్టాన్ని కూడా, అంటే మనం చేసిన ప్రతి కర్మను ఒక్కసారి చూసుకున్నాం అనుకోండి, మనకు తెలియకుండా ఎన్నో తప్పులు చేసేస్తామమ్మా. ఎన్ని చూసి మనకే నవ్వు వస్తుంది. కాబట్టి మనం పుట్టామంటే ఈ ప్రపంచానికి, అంటే ఈ భూమికి భారంగా మారకూడదు. ఆ భూమి ఇంకా ఈ కొంతకాలం ఉండాలి కానీ ఆనందపడేటట్టుగా మనం బతకాలి. కాబట్టి మనం ఫస్ట్ ఆ విధంగా రుణం తీసుకోవాలి. 2వ రుణం తల్లిదండ్రుల రుణం అన్నాం. తల్లిదండ్రుల రుణం అనేది ఈ శరీరం రావడానికి ప్రధాన కారణం. వాళ్ళ లేకపోతే మనం ఉన్నామన్నా. తల్లిదండ్రులు లేరనుకోండి, ఈ శరీరం దాల్చగలమా? మనం దాల్చిన వాళ్ళు కొంతమంది ఉంటారమ్మా. అంటే ఇప్పుడు కొత్తగా చర్చి భూములు గట్రా వచ్చాయి, వేరే వచ్చాయి. కానీ అది కొంతకాలం జరుగుతుంది, తర్వాత మారిపోతలేదు అనుకోండి. వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాలి తల్లి. వాళ్ళ రుణాన్ని తీర్చుకోవడానికి వాళ్ళకి చేయవలసినవి చూసుకుంటారు. 3వ రుణం అమ్మ, గురువు రుణం అమ్మ. మీరు పుట్టారు సరే, మీరేదో వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, కానీ మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించే గురువు అనేది చేయాలని
ఆయన రుణాన్ని అయితే తీసుకోలేరమ్మా, అస్సలు తీసుకోలేదు. ఎందువల్లంటే నీకు నాకు ఏదైనా సంబంధం ఉందన్నా, తల్లిదండ్రులు అయితే నా బిడ్డ కాబట్టి నేనేదో చూడాలి కాబట్టి నేను చూస్తానని మీరు చేస్తారు. కానీ గురువుకి మీకు ఏ విధమైన సంబంధం ఉంటుంది? ఆయన రుణం ఏ విధంగా తీసుకోగలరు? వాళ్ళ కడుపులు పుట్టారు కాబట్టి వాళ్ళకి బాధ్యత ఉంటుంది. గురువుకు బాధ్యత ఏముంటుందమ్మా? కానీ మీరు ఈ జన్మలు అక్కడికి వచ్చారు, ఎన్నో జన్మల నుండి మనం అలా కలిసి వస్తానే ఉన్నాం. కానీ ఎప్పుడు మీరు ఆయన పాదాలు చేరుకుంటారని ఆ గురువు అలా చూస్తూనే ఉంటాడు. ఎలాగ దగ్గర చేయాలి, ఎలా దగ్గర చేయాలి, ఆయన పాదాలకు ఎలా కలపాలని ఆయన చూస్తూ ఉంటాడు. ఈ కష్టం రావడం కూడా కారణం అదమ్మా. కష్టం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చేది. స్వతంత్రం ఉంటే ఎవరో రారు ఇక్కడికి. కాబట్టి ఆ గురువు ఏం చేస్తాడంటే ఆ జీవులు తీసుకున్నప్పుడు చిన్న కష్టం, భగవంతుడు కానీ గురువు కానీ ఏం చేస్తాడు, చిన్న కష్టం పెట్టి ఆయన దగ్గర లాక్కుంటాడు. మనం ఆ విధంగా తీసుకొచ్చి ఆ కష్టాన్ని చూసి సత్యాన్ని బోధించి ఆ భగవంతుని చేరుకోవడానికి మార్గాన్ని ఉపదేశిస్తాడమ్మా. మూడో రుణం అమ్మా.